హాయ్ ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ మనవి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, బీబీఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ 2024 అని గ్రూపులకు వారికి అందరికీ తెలుగు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోలని చివరి వరకు చూడవలసిందిగా మా మనవి. తెలుగు సిలబస్ వచ్చేసరికి ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, వచ్చిన విభాగం, అలంకారాలు, ఇట్లా 4 టాపిక్స్ ఉన్నాయి. ప్రాచీన కవిత్వంలో 3 లెసన్స్, ఆధునిక కవిత్వంలో 3, రచన విభాగంలో 1, అలంకారాలు 2 ఉండటం జరుగుతుంది. ప్రాచీన కవిత్వంలో మొదటి లెసన్ వచ్చేసి ధర్మజుని వాక్చాతుర్యం. దీనిని రాసింది తిక్కన్నగారు. రెండవ లెసన్ విభీషణ శరణాగతి. దీనిని రాసింది గోనబుద్ధారెడ్డి. మూడవ లెసన్ గుణనిధి కథ. దీనిని రాసింది శ్రీనాథుడు. ఇది ప్రాచీన కవిత్వంలో 3వ లెసన్. ఆధునిక కవిత్వం వచ్చేసరికి మొదటిది రైతు ప్రశస్తి అని. దీని రాసింది వాన మలై జగన్నాథ ఆచార్యులుగారు. రెండవది గురుదక్షిణ. దీనిని రాసింది అంబటి లక్ష్మీ నరసింహరాజు. మూడవది గుడిసెలు కాలిపోతున్నాయి. దీనిని రాసింది డాక్టర్ బోయి భీమన భీమన్న. చివరి వరకు ప్రతి లెసన్ అలంకారాలు, అలానే సందులు, సమాసాలు, ఇలా ప్రతిదాని మొదటి సెమిస్టర్ నుంచి చివరి సెమిస్టర్ వరకు చాలా వివరంగా వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంకా వచ్చిన విభాగం వచ్చేసరికి చలిచీమలు, సాంఘిక నాటకం రాశారు. దీనిని రాసింది పివి రమణ గారు. తర్వాత అలంకారాలు వచ్చేసి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, వీటి గురించి పూర్తిగా ఇవ్వటం జరిగింది. దయచేసి వీడియోలన్నిటిని కూడా శ్రద్ధగా చూడండి. చివరి వరకు ప్రతి లెసన్ అలంకారాలు, అలానే సందులు, సమాసాలు, ఇలా ప్రతిదాని మొదటి సెమిస్టర్ నుంచి చివరి సెమిస్టర్ వరకు చాలా వివరంగా వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.